ఫస్ట్ నుంచి విజయ్ సేతుపతి గారి మీద కూర్చున్నాడు. నేను కూడా నమ్మలేదు, ఏదో చేశాడు, నా శిష్యుడు చేశాడు అని చెప్పడం తప్ప ఏదో పిచ్చేసాను. కానీ ఎంత గొప్పదంటే సంకల్పం కంటిన్యూస్గా విజయ్ సేతుపతి గారు. సో వెళ్ళాను, చెన్నై వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ పార్క్లో కదా, పార్క్లో తను కథ చెప్పిన తర్వాత అంటే నాకు విజయ్ సేతుపతి గారు లేకపోతే ఇంక సినిమా లేదు, ఇంకా లిటిల్గా కళ్ళ నీళ్ళు అంత ప్యాషన్ అన్నమాట. ఏంటంటే ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ ఆయన మాత్రమే, అది మాత్రమే అని ఇంక కళ్ళ నీళ్ళు ఉన్నాయి, ఇంక ఇట్లా ఆయన కావాల్సిందే అన్నట్టు. ఆయనేమో డేట్స్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ అలా మాడుతున్నారు. నేను అప్పుడు ఆయన విజయ్ సేతుపతిని పట్టించుకోవాలా, చాలా ఎమోషనల్ అయిపోయి ఏదో మాట్లాడేసాను ఆయనతో. కొంచెం సార్ మీరు సీరియస్ అయిపోయారు, నా శిష్యుడు ఎందుకు గొప్ప కథ రాస్తే మీరు చేయరా? అవును, ఇదే మాట. ఇంత మంచి కథ చేస్తే మీకోసం నాకు తప్పన పడుతున్నాడు, వచ్చిన నుంచి కథే మీకోసం రాసుకుంటున్నాడు, మీరు ఎందుకు చేయరు నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఒకసారి అవునండి అంటే డేట్స్ వల్ల అంటే ఓకే మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి, అప్పుడే షూటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా ఆయన కరిగిపోయి లేదు అంటే కరిగిపోయి అయ్యో కథ చాలా బాగుందండి, అందుకే నేను కూడా వదులుకోలేకపోతున్నాను, చాలా అద్భుతమైన కథ ఇది, కంపల్సరీ విల్ అని. సో తను అనుకున్నది ప్రతిదీ సాధించాడు ఈ సినిమా సంబంధించి. ఈవెన్ ఇంత బస్తో సహా తన ఏదో ఒక మంత్రంలాగే చదువుతూనే ఉన్నాడు ప్రతి విషయాన్ని అనమాట. అది టీజర్ అవ్వచ్చు, ట్రయల్ రావచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.